అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. పొద్దున్నే నా వర్కౌట్స్ అవన్నీ చేసుకొని కిందకొచ్చాక ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగాలనిపిస్తా ఉంటదండి. ఇక వేరే పని మీదకి వెళ్ళదు మనసు. ఈ టీ, కాఫీ పిచ్చుండే వాళ్ళకి ఇక ఇదొక వ్యసనం అనమాట. ఇక అలాగే పొద్దున్నయితే నాకు ఇష్టమైన 'ఎంఎస్ సుబ్బలక్ష్మి' అమ్మ సాంగ్స్ అన్నీ లైన్‌గా ప్లే చేసుకుంటా ఉంటాననమాట. అమ్మ పాడిన సుప్రభాతం, విష్ణు సహస్రనామం, అలాగే కనకధార ఈ 3 చాలా ఇష్టంగా అనిపిస్తాయనమాట. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వింటూ నేను మార్నింగ్ పనులన్నీ చేసుకుంటూ ఉంటాననమాట. ఇక ఇవాళ పొద్దున్నే టిఫిన్‌తో పాటుగా ఇంకా మధ్యాహ్నానికి వంట కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను తొందరగా. మామయ్య వాళ్ళున్నారు కదా! ఇక నేను ఇవాళ బయటికి వెళ్ళేదుందండి. మా ఫ్రెండ్ వాళ్ళది పాపది ఫంక్షన్ ఉందని ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను గదా! సిల్వర్ షాపింగ్ చేశాను. ఆ రోజు చెప్పాను కదా! ఆ ఫంక్షన్ అనమాట. ఇక అక్కడికి వెళ్ళేదుంది. ఇక సరే అని చెప్పి ఇక పొద్దున్న ఈ వంటంతా చేసేస్తున్నానిక్కడ. ఆ రోజు ఒక్కరోజే వర్షం పడలేదండి. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫుల్లు వర్షాలు. ఎలాగో పాపం ఫంక్షన్ మంచిగా జరుపుకుంది. లేదంటే బాగా ఇబ్బంది పడిపోయేది. ఎంత అంటే అసలింక నాన్ స్టాప్‌గా కురుస్తానే ఉన్నాయన్నమాట. ఇక్కడ నెల్లూరులో. అసలు బట్టలైతే ఎక్కడివక్కడ కుప్పలు కుప్పలు పేరుకుపోతున్నాయి. ఉతికినవి ఆరట్లేదు. సరిగా అవి ఒకలాంటి స్మెల్లొస్తాయి గదా! సరిగా ఆరకపోతే. ఇక ఇక్కడ పూజ చేసేసుకొని ఇంకా ఫంక్షన్‌కి బయలుదేరి వెళ్తున్నానండి. ఇదే అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. తను రీసెంట్‌గా ఈ కృష్ణయ్యని తీసుకుంది. రాధా సమేత కృష్ణయ్యని. చాలా బావుంది కదా! కృష్ణయ్య. నేను వెళ్ళేసరికి అందరూ చాలా కంగారులో ఉన్నారు. బీరువా తాళం ఇరుక్కుపోయిందంట రాలేదట. ఇక పాపనంతా రెడీ చేశారు. గోల్డ్ పెట్టాలనే సమయానికి ఇంక బీరువా ఓపెన్ కాలేదు. ఇంక బాగా టెన్షన్‌లో ఉన్నారు వాళ్ళు అక్కడ. మా మా ఫ్రెండ్‌కి ఇద్దరు పాపలు, ఒక బాబండి. ఇంకా పెద్ద పాప అనమాట ఈ అమ్మాయి. పెద్ద పాప ఫంక్షన్ అప్పుడు నేనే వెళ్ళి రెడీ చేశాను తనని. కానీ చిన్న పాప ఫంక్షన్‌కి మార్నింగ్ రావడం వీలు పడదని చెప్పాననమాట. నాకు ఇంట్లో వర్క్ ఉంటది కదా! మామయ్య వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి. ఇక అందుకని ఈసారి బ్యూటీషియన్‌ని పిలిపించింది. చక్కగా రెడీ చేసింది తను కూడా నీట్‌గా. అక్కడ నిల్చొంది కదా చిన్న పాప. ఈ బుట్టలు తనకి తీసుకున్న ఇద్దరు పిల్లలకి గూడా గోల్డ్ ఇద్దరం వెళ్లి తీసుకుంటా ఉంటాము. ఈ పాపటి బిల్లొక్కటే నేనెళ్ళలేదండి. రీసెంట్‌గా తీసుకుంది. ఈ మధ్య నేను వెళ్ళలేక వెళ్ళలేదనమాట. తనే తీసుకొచ్చింది దాన్ని. మిగతావన్నీ కూడా ఇద్దరమే వెళ్తామనమాట మోస్ట్‌లీ. చాలా మటుకు ఇద్దరికీ ఆల్‌మోస్ట్ అప్పుడొక వస్తువు కొంటా ఉంటది. ఇద్దరు ఆడపిల్లలు కదా అని చెప్పి. ఇంక వాళ్ళు పెద్దయ్యేసరికి డిజైన్స్ కొంచెం అటు ఇటు అవుతాయి అన అనంటే కూడా అన్నీ ఒక్కసారి కొనాలంటే కొనలేను అని చెప్పి ఇంక అప్పుడప్పుడు కొనిపెడతా అనమాట. ఆడపిల్లలుంటే అంతే గదండీ మనకి. ఇవన్నీ కూడా ఎక్కువగా జైన్ గోల్డ్, గోల్డ్ ప్యాలెస్ వీటిలోనే తీసుకుంటా ఉంటాము. నెక్స్ట్ టైమ్ నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు డీటెయిల్‌గా దగ్గరగా చూపిస్తానులెండి. చాలా హడావిడిగా ఉండేసరికి ఇంకా నీట్‌గా చూపించలేదనమాట. ఇక తన్వి, నిషి వీళ్ళు క్లిప్పింగ్స్ తీశారవి. బావుంటాయి డిజైన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ టైమ్ దగ్గరగా నీట్‌గా చూపిస్తాను. ఇక తను దగ్గర వాళ్ళని పిలుచుకొని ఇంకా ఫంక్షన్ అది ఏర్పాటు చేసుకుందనమాట. ఆడపిల్లలుంటే ఎన్నుంటాయో కదండీ అసలు. ఫంక్షన్ అంటే ముందు నుంచి ఎన్ని కొనాల్సొచ్చిందో అన్నీ అదే అబ్బాయిలకనుకోండి ఏముంటది. ఒక ప్యాంట్, షర్టు లేదా ఒక లాల్చీ పైజామా సింపుల్‌గా ఒక చైన్ వేసుకుంటే సరిపోద్ది. అదే ఆడపిల్లలకనుకోండి ఎన్ని కొనాలో. తల పిన్నుల దగ్గర నుంచి మొత్తం కదా! ఆ ముందు రోజు ఫంక్షన్‌కి 2 డేస్ ముందర ఇంక వీలు చూసుకొని నేను గూడా వెళ్ళాననమాట. ఇక ఆ రోజు చాలా మటుకు కొన్నాము. ఇంక అప్పటికి నేను మధ్యాహ్నం 4 కల్లా వచ్చేసాను. మిగతావన్నీ తనే షాపింగ్ చేసుకొని ఇంటికెళ్ళిందనమాట. నాకు ఏది అవసరం ఉన్నా తను గూడా వస్తా ఉంటది పాప కోసం. ఇంట్లో ఏదన్నా ఉన్నా సరే. ఎలాగో ఆ రోజు వర్షం ఆగిందండి. మబ్బులు మబ్బులుగా ఉన్నిందనమాట. ఇంటి దగ్గరే చాలా ప్లేస్ ఉంటది. ఇక అక్కడే ఫంక్షన్ అది ఏర్పాటు చేసుకున్నారు. ఇక అందరం ఇక్కడ ఫోటోస్ దిగుతున్నాం. ఇవాళ ఇక్కడైతే ఈ వర్షాలు పడుతూ ఏదో ఒకటి తినాలనిపిస్తా ఉందనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇంకా రాగి పిండి ఉంటే ఇంకా రాగి వడలు చేస్తున్నానిక్కడ.
చాలా బాగొస్తాయి. అమ్మ గూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ నిండా రాగి పిండి తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాసు లేదా ఒక పావు గ్లాస్ వేసుకున్నా సరిపోద్దండి. గోధుమ పిండి వేసుకున్నాననమాట ఇక్కడ. గోధుమ పిండి వేయడం వల్ల ఏంటంటే, పిండి ఎర పోకుండా అంటే విరిగిపోకుండా వడలనేవి నీట్‌గా వస్తాయన్నమాట. అందుకే ఇక్కడ ఒక గ్లాసు రాగి పిండికి అర గ్లాసు గోధుమ పిండి వేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా వేసుకొని పిండంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే పాకం కోసం ఒక హాఫ్ గ్లాస్ కన్నా కాస్త ఎక్కువ బెల్లం పౌడర్ తీసుకున్నాను నేనిక్కడ. అంటే పౌడర్ ఇన్‌స్టంట్‌గా ఉండింది నా దగ్గర. అందుకే కాస్త డార్క్‌గా ఉందది. కొంచెం వాటర్ పోసుకొని పాకమైతే తీగ పాకాలు ఇవేం రానివ్వక్కర్లేదు. జస్ట్ ఇలా బురబుర అట్ట బుడగలొస్తున్నాయి చూసారా? ఆ బుడగలొస్తే సరిపోద్దండి. ఇక అందులో నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఆ కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడే 4, 5 యాలక్కాయలు కూడా మిక్సీ పట్టేసాను. ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ ఇంట్లో నేను దేవుని దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలుంటాయి కదా! అవి కాస్త డ్రై అయినవి మిక్సీ పట్టాను. పచ్చిగా ఉండకుండా కాస్త డ్రై అయినవి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇందులో. ఇంకా అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. కొబ్బరి క్వాంటిటీ కాస్త ఎక్కువైంది. అయినా చాలా బావుంటాయండి. రుచిగా అనిపిస్తాయి వడలనేవి. చిన్నప్పుడు మనకి తినుబండారాలంటే ఏముండేదండి? ఏదన్నా తినాలనిపించినా, బయట వర్షం పడుతున్నా చిటికలో అమ్మ వాళ్ళు ఇలాంటి సజ్జ వడలు, రాగి వడలు, ఇక పిట్టు పెట్టేదండి అమ్మ భలే. బియ్యం అప్పటికప్పుడే వేయించి అయి మిక్సీ పట్టి పిట్టు పెట్టేదమ్మ. ఇంకా ఇలాంటివే పిండి వంటలంటే ఇవే ఉండేవి కదా మనకి చిన్నప్పుడు. ఇంక రాగి పిండిలో ఒక ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసి పెనం మీద తట్టి ఆహ్, రాగి అట్లులాగా చేసిచ్చేదనమాట. అవి ఎంత అపురూపంగా, ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో. ఇప్పటి పిల్లలకి తినుబండారాలంటే ఏమున్నాయండి? లేస్ ప్యాకెట్లు, కుర్కురేలు అంతా జంక్. అసలంతా జంక్ ఫుడ్డే అయిపోతుంది. కాస్త ఓపిక చేసుకొని మన అమ్మ వాళ్ళు చేసి పెట్టినట్టుగా మనం కూడా మన పిల్లలకి వీటిని అలవాటు చేయాలండి. వాటి నుంచి మెల్లమెల్లగా బయటికి తీసుకురావాలి మన పిల్లల్ని కూడా. ఇక పిండి అవంతా పోసాక మనకి ముద్దలాగా తట్టడానికి రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొన్ని కాచి చల్లార్చిన పాలు యాడ్ చేశాననమాట. ఇక మరి డ్రైగా ఎరేరా పోకుండా ఉండడానికి కాస్త నెయ్యి కూడా అప్లై చేస్తున్నాను ఇక్కడ పిండికి. కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న వడలు తట్టుకుంటే చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే బాగా పొంగుతాయి. కొంచెం వంట సోడా యాడ్ చేసాం కదా! చక్కగా వస్తాయన్నమాట వడలనేవి. ఇంకా అలాగే ఇంతకుముందు వీడియోలో ఒక కామెంట్ వచ్చిందనమాట. మీరు కార్తీక పౌర్ణమి ఎలా చేసుకుంటారో చెప్పమని. ఆ కార్తీక మాసమంతా కూడా ఎలా పూజ చేస్తారన్నట్లుగా అడిగారనమాట. మా ఇంట్లో తులసమ్మని పెట్టుకునే ఏర్పాటు లేదండి. అంటే కొంతమందికి ఉండదు అంటారు కదా! అలా మా పెద్దవాళ్ళ నుంచి అంటే అత్తమ్మ వాళ్ళ సైడు, అమ్మమ్మ వాళ్ళే మాకు ఇటు సైడ్ అనమాట. అత్తమ్మ వాళ్ళు కూడా. ఇంకా ఫస్ట్ నుంచి అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి కూడా తులసమ్మని పెట్టుకోరనమాట. అందువల్ల మాకు తులసమ్మ ఉండరు. ఇక అందుకని నేను నార్మల్‌గా ఎప్పుడు దేవుని దగ్గర ఎలా దీపారాధన చేసుకుంటానో అలాగే చేసుకుంటాను. ఇక ఇంట్లో ఏ ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ఉంటే గుమ్మం ముందర కూడా ఇరువైపులా దీపాలు పెట్టుకుంటా ఉంటాననమాట. మాకు ఇంట్లో నాన్ వెజ్ లేకుండా ఉండరండి. ఇంకా ఆల్మోస్ట్ అప్పుడప్పుడు నాన్ వెజ్ అనేది అంటే సండేనే కాకుండా మధ్య మధ్యలో కూడా తెచ్చేస్తా ఉంటారు. ఇక కానీ ముఖ్యమైన రోజుల్లో సోమవారాలు ఇంకా ముఖ్యమైన రోజులొస్తుంటాయి కదా! ముక్కోటి ఏకాదశి ఇట్లాంటివొచ్చినప్పుడు మాత్రం ఆ రోజు నీట్‌గా అంతా మళ్ళీ మనం పండుగలాగే చేసుకుంటాననమాట. నీట్‌గా మొత్తం శుభ్రం చేసుకొని. నేను ఉండే పనైతే ఉపవాసం కూడా ఉంటానండి. కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆ రోజు టెంపుల్‌కి వెళ్ళి దీపాలు వెలిగించుకుంటాననమాట. మిగతా రోజుల్లో వెళ్ళటం వీలైతే ఆ రోజుల్లో కూడా వెళ్తాను. ఇంకా నార్మల్‌గా దీపారాధన చేసుకుంటా ఉంటాననమాట. అంటే పొద్దున్నే లేచి చాలామంది తులసమ్మ దగ్గర గూడా దీపాలు పెట్టి ఇవన్నీ చేస్తారు కదా! ఇక నేనైతే అవన్నీ చేయట్లేదు. మనకి ఇంట్లో లేదు కాబట్టి. ఇక్కడైతే పక్కన ఆయిల్ పెట్టుకున్నానండి. బాగా హీట్ అయ్యే లోపల ఇంకా వడలన్నీ తట్టుకుంటున్నానిక్కడ. మనం కాస్త వంట సోడా ఏసాం కదా! బాగా పొంగుతాయండి చక్కగా. వడలనేవి బాగొస్తాయి. ఇంతకుముందు అమ్మతో ఈ రాగి పిండి వడలు చేసి చూపిచ్చినప్పుడు, అమ్మ ఇందులో బైండింగ్ కోసం అంటే నేను గోధుమ పిండేసాను కదా! అమ్మ అయితే ఏది బొంబాయి రవ్వని కాస్త వాటర్‌లో నానపెట్టి అది వేసి కలిపిందనమాట. అవి కూడా చాలా రుచిగా ఉన్నాయండి.
ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాననమాట. షార్ట్ వీడియో, లాంగ్ వీడియోలో కూడా పెట్టినట్టున్నాను. ఈ మధ్య అమ్మ దగ్గరికి వెళ్ళడం అవ్వలేదండి. వీలు చూసుకొని వెళ్ళాలి. చాలా రోజులైపోయింది అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా. మీకు అమ్మ అంటే కూడా చాలా ఇష్టం కదా! ఈసారి వెళ్తానండి ఒకసారి వీలు చూసుకొని అమ్మ దగ్గరికి. చూసారా చక్కగా పొంగాయి గదా! బావుంటాయండి. ఇట్లా అప్పుడప్పుడు మనం ఓపిక చేసుకొని చేసి పెట్టుకుంటే పిల్లలకి ఆ జంక్ వైపు వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. చక్కగా లోపల వరకు బాగా కాలాయి కదా! బాగా పొంగుతాయి గూడా అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే సజ్జలతో గూడా, సజ్జ పిండితో గూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ నేను అది చేసినప్పుడు కూడా వీడియో పెడతాను. ఇక ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.